పిఎఫ్ పేరుతో స్కామ్. సో జనరల్గా ఏంటి అంటే పిఎఫ్ పేరుతో స్కామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ దీని గురించి ఆల్రెడీ డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. అండ్ ఫస్ట్ కాల్ చేస్తారు, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు, ఏదో తూతూ మంత్రంగా ఇంటర్వ్యూస్ పెట్టేసేసి మీరు సెలెక్ట్ అయ్యారు, మీ డీటెయిల్స్ పంపించండి, ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం, మీ డాక్యుమెంట్స్ అవి ఫస్ట్ ప్రీ వెరిఫికేషన్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి, అండ్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకముందే అని చెప్పి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సో మేము మీ పేరుతో పిఎఫ్ క్రియేట్ చేస్తాము, క్రియేట్ చేసి టెర్మినేషన్ అనేస్తాము. సో అందుకని మీరు ఒక 20,000, 30,000, 50,000 ఇవ్వాలి. ఇంకొంతమంది ముందుకెళ్ళి దీన్ని ఇంకొక రకంగా లైక్ ఆల్రెడీ ఓపెన్ చేసేసి సో డెత్ అని పెట్టేస్తామని, టెర్మినేషన్ అని పెట్టేస్తామని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మీరు అనుకున్న డేట్కి ప్రాపర్గా ఇది కావాలి అంటే సో మీరు 50,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని చెప్పి థ్రెటనింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇది డిస్కషన్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, సో ఆల్రెడీ పిఎఫ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసు. ఇక్కడ స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగాడు, పిఎఫ్ కొన్ని కంపెనీస్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు పిఎఫ్ హడ్డలు ఉంటుంది కదా, ఈపీఎఫ్ దాన్ని ఎలా దాటాలంటే కొన్ని కంపెనీస్ పిఎఫ్ కాకుండా ఇప్పుడు థర్డ్ పార్టీ కానీ లేకపోతే పేరోల్ కంపెనీస్ కొన్ని ఏంటి అంటే సబ్జెక్ట్ ఉంటే చాలు ఇంటర్వ్యూ బేసిస్లో తీసుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ పిఎఫ్ పేరుతో చేసే స్కామ్ జరుగుతూ ఉంది. సో బీ అవేర్ ఆఫ్ దట్. దీంతో పాటు ఇంకొకరు చేస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలో కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము. ప్రివెన్షన్ అంటే జరగకుండా జాగ్రత్త పడడమే, జరిగిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. అండ్ డెఫినెట్లీ దాన్ని ఇచ్చేస్తా అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో మనకు తెలుసు కదా, మన ఇక్కడ ఒక కేసు పెట్టి దాన్ని ముందు నడిపించాలి అంటే చాలా టైంతో కూడుకున్న పని. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ సర్టిఫికేట్స్ ఇచ్చే కంపెనీస్ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి వీళ్ళని కాంటాక్ట్ అయ్యారంటే లైఫ్ లాంగ్ వీళ్ళు ఆటాడేసుకుంటున్నారు. సో ఇది కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ కంపెనీ మారినప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మా కంపెనీ నుంచి సక్సెస్ చేయాలి అంటే నాకు ఇంత డబ్బు ఇవ్వండి, ఈ విధంగా కూడా జరుగుతూ ఉన్నాయి. సో బీ అవేర్ ఆఫ్ దట్. అయితే ఈ పిఎఫ్ పేరుతో స్కామ్ నుంచి తప్పించుకోవడం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మనం ఎప్పుడైనా ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చినప్పుడు సో ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ వచ్చినా కానీ భయపడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మంచి పేరున్న కంపెనీ వచ్చిందంటే ఓకే, ఒకవేళ కాలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ కంపెనీ లింక్డ్ఇన్కి వెళ్ళి వాళ్ళ ఎంప్లాయీస్తో మనం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో దట్ మ్యాక్సిమం మీకు అవుట్పుట్ అంటే ఎంసీఏలో కనిపిస్తే ఎవ్రీథింగ్ మనకి ఎక్కడ కూడా దొరికేదానికి ఛాన్సెస్ ఉండవు. అంతా కూడా తప్పించుకునేదానికి ఏదో ఒక జిమ్మిక్లు మ్యాజిక్లు చేస్తారు. కాబట్టి మనం కంపెనీలో జాయిన్ అయినప్పుడు జనరల్గా ఏంటంటే కొంచెం కంపెనీ గురించి తెలుసుకోండి అంటాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపెనీలో జాయిన్ అయినప్పుడు కాదు, ఇంటర్వ్యూ ఇప్పుడే మనం కంపెనీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ మనము ఇలాంటి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. సో కంపల్సరీ ప్రీవియస్ ఎంప్లాయీస్తో మాట్లాడండి అండ్ లింక్డ్ఇన్లో వాళ్ళ ప్రీవియస్ ఎంప్లాయీస్తో మాట్లాడిన తర్వాతే మీ డెసిషన్ తీసుకోండి. అండ్ డు నాట్ సెండ్ యువర్ డాక్యుమెంట్స్. అండ్ ఇంకొక కంపెనీ ఏం చేస్తుందంటే జస్ట్ ఈ ఇంటర్వ్యూస్ పేరుతో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మన డేటా మొత్తం వాళ్ళు సేవ్ చేసుకొని ఫ్యూచర్లో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయంలో కూడా ఫెయిల్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఒక బెంగళూరు కంపెనీ ఉంది, ఈ విధంగా చేస్తూ ఉంది. దే హ్యావ్ యాక్సెస్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మన దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నారు, మొత్తం యాక్సెస్ బ్యాక్గ్రౌండ్ యాక్సెస్ చేస్తున్నారు, రెడీగా పెట్టుకుంటున్నారు. దాంతో మన ఫ్యూచర్ని కూడా స్పాయిల్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో బీ అవేర్ ఆఫ్ దట్. జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.